Aditya Degree Colleges, leading companies low 10,000 plus placements with 13.5 lakhs highest package. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లాలో దారుణ హత్య జరిగింది. చెరువులో శవమై తేలారు ఐకేపీ ఉద్యోగి. ఎక్కడో హత్య చేసి చెరువులో పడేసినట్టుగా గుర్తించారు. ఈ నెల 28న విధులకు వెళ్లి నెహ్రూ అదృశ్యమయ్యాడు. హత్య వెనుక స్నేహితుడే ఉన్నాడన్నట్టుగా అనుమానాలు వస్తున్నాయి. సిద్దిపేట జిల్లాలో ములుగు గ్రామానికి చెందిన ఐకేపీ ఉద్యోగి తీగుళ్ల నెహ్రూ దారుణ హత్యకు గురయ్యాడు. 2 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన నెహ్రూ చెరువులో శవమై కనిపించాడు. ఎక్కడో హత్య చేసి కాళ్ళు చేతులు కట్టేసి చెరువులో పడేసినట్టుగా కనిపిస్తోంది. హత్య వెనుక స్నేహితుడే ఉన్నట్టు బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. నెహ్రూ ఫ్రెండే ప్రాణం తీసి ఏమీ తెలియనట్టు తమతో మాట్లాడుతున్నాడని కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, నెహ్రూ హత్యకు సంబంధించి ఏం చెప్తున్నారు? దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు అయితే విచారణ అయితే చేపట్టడం జరిగింది. వాళ్ళు 28వ తేదీన కూడా ఆఫీస్ కు ఉదయాన్నే వెళ్ళినటువంటి నెహ్రూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్నేహితుడు బ్యాంకు తీసుకువెళ్లి బ్యాంకు పని మీద బయటకు వెళ్దామని చెప్పి కూడా ఆ స్నేహితుడు అయితే బ్యాంకు పని మీద బయటికి తీసుకువెళ్ళడం జరిగిందని కూడా అక్కడ పోలీసులు అయితే నిర్ధారించుకోవడం జరిగింది. అక్కడ సీసీ ఫుటేజ్ లో కూడా వాళ్ళు పోలీసులు నిర్ధారించుకోవడం అయితే జరిగింది. నెహ్రూ అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధువులు ఏం ఆరోపిస్తున్నారు అంటే మా కొడుకును హత్య చేశాడని కూడా తల్లిదండ్రులు గాని భార్య గాని ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది మా వలి. అయితే అక్కడ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో అతనితో ఏంటి గతంలో ఏమన్నా గొడవలు ఏమైనా జరిగినాయా? ఆర్థిక సంబంధమైనటువంటి లావాదేవీల విషయంలో ఏమన్నా తేడాలు వచ్చినాయా? ఏం చెప్తున్నారు? అంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అయితే ఆర్థిక లావాదేవీలను ఇంకా వేరే విషయాల్లో కూడా వాళ్ళకు గొడవలు ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. అంటే నిందితులు కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని విచారణ అయితే చేస్తున్నారు. ప్రధానంగా ఏంటంటే నెహ్రూను తీసుకువెళ్ళినటువంటి వారు ఎవరైతే ఉన్నారో సిద్దిపేట జిల్లాలోని మద్దూరు మండలం గాగిలాపూర్ కు తీసుకువెళ్లి ఆ చెరువులో అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి ఒక పెద్ద చెరువుగా పిలువబడే ఆ చెరువులో పడివేసి కాళ్ళు రెక్కలు కట్టి వేసి అతనికి ఒక ఇటుక పిల్లని కూడా వేసి కూడా అందులో చెరువులో వేసినట్టుగానైతే స్థానికులు గుర్తించి పోలీసులకైతే సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళు మన విజువల్స్ లో చూస్తున్నాం. పెద్ద ఎత్తున అక్కడ కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. పోలీసులతో మాట్లాడుతున్నారు. ఏం జరుగుతుంది అక్కడ? ఏం చెప్తున్నారు పోలీసులతో? పోలీసులతో అయితే వీరు కుటుంబ సభ్యులు అయితే ఆ పోలీస్ స్టేషన్ ముందు నిన్న సాయంత్రం అయితే అక్కడ ఆందోళన చేపట్టడం జరిగింది. అంటే తీసుకువెళ్లిన స్నేహితుడే పోలీసులతో సన్నిహితంగా ఉండడం, మాతో మాట్లాడడం కూడా జరుగుతుంది. వీరు పోలీసులు కేసును తప్పిదారి పట్టించే విధంగా కూడా చేస్తున్నారని కూడా బంధువులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది ఇక్కడ. ఓకే సతీష్, అయితే ఆ కుటుంబ సభ్యులు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఫ్రెండే నమ్మించి మోసం చేసి చంపేసి మళ్ళీ ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడుతున్నాడని చెప్తా ఉన్నారు. ఇంకా వాళ్ళు ఏమన్నారు కుటుంబ సభ్యులు ఒక్కసారి విందాం. ఎస్ఐ గారు వచ్చిన తర్వాత మేము అదే ఎస్ఐ గారితో మాట్లాడినాం. సార్ ఏంటి సార్ ఇంతవరకు ఏం ఆచూకీ లేదు, ఒక పర్సన్ మిస్ అయిందంటే ఇప్పటి వరకు ఏం ఆచూకీ లేదు, ఇంత నెగ్లిజెన్స్ ఏంటి అని చెప్పాడు. లేదమ్మా మేము అన్నీ చూస్తున్నాం, మేము చేస్తున్నాం, అతను చెప్పేటి అన్ని బాగా మ్యాచ్ అవుతున్నాయి. 3-4 టైమ్స్ అక్కడ కాల్ చేస్తారు. లేదమ్మా ఇక్కడ నుంచి ఏం ప్రాబ్లం లేదు, సర్వర్ ప్రాబ్లం ఉంది, అక్కడ నుంచి ఏం రావట్లేదు, అట్లీస్ట్ స్క్రీన్ షాట్ ఇక్కడ ఏ సిగ్నల్ సరౌండింగ్ ఉందో అది మాత్రం ఇవ్వగలుగుతానని చెప్పి కాల్ చేసి అది నక్ష ఏదో చూపించాడు. ఆ నక్ష ప్రకారం పోలీసు వాళ్ళు వెళ్ళి చూస్తారా, మేము నార్మల్ పీపుల్స్ వెళ్ళి చూస్తారు. ఒక పర్సన్ మిస్ అయినప్పుడు పోలీసు వాళ్ళు అట్లీస్ట్ మాతో పాటు వచ్చి సపోర్ట్ చేయాలా? ఏ పోలీసు ఇక్కడ నుంచి ఒక 3 ఉన్నారు, ఈ రోజు వచ్చి 50 మంది నిలబడి 100 మంది నిలబడి ప్రొటెక్ట్ చేస్తారు. నిన్న మిస్ అయిన పర్సన్ కి ఒక్క పోలీసు వాళ్ళు వచ్చి బయటకు పెట్టలేరు. మీరు వెళ్ళి ఎస్ఐ గారు అంటారు, మీరు వెళ్ళి సరౌండింగ్ లో వెతకండి అంటారు. ఎస్ఐ గారు ఎత్తుకాలా, కానిస్టేబుల్ ఎత్తుకాలా, మేము ఎత్తుకాలా? ఇది సిద్దిపేట జిల్లాలో ములుగు గ్రామానికి చెందిన ఐకేపీ ఉద్యోగి తీగుళ్ల నెహ్రూ దారుణ హత్య ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 2 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్ళినటువంటి నెహ్రూ చెరువులో శవమై కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎక్కడో హత్య చేసి కాళ్ళు చేతులు కట్టేసి చెరువులో పడేశారు. హత్య వెనుక స్నేహితుడు ఉన్నట్టుగా అనుమానాలు తీవ్రమవుతా ఉన్నాయి. నెహ్రూ ఫ్రెండే ప్రాణం తీసి ఏమీ తెలియనట్టుగా
నటిస్తూ ఉన్నాడని చెప్పి వాళ్ళు తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులు కుటుంబ సభ్యుల ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులకు సర్ది చెప్పారు. ఇన్వెస్టిగేషన్ లోతుగా చేస్తున్నాం, ఎవరున్నా సరే ఫ్రెండ్ ఉన్నాడా, ఇంకొక వ్యక్తి ఉన్నారా, అసలు దీనికి రీజన్ ఏంటి, అన్నీ కూడా మరికొద్ది గంటల్లో బయటకు వస్తాయి. ఇన్వెస్టిగేషన్ చాలా సీరియస్గా చెప్తున్నామని చెప్పి కుటుంబ సభ్యులను కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. నిన్న అక్కడ ఆ గ్రామంలో ఎలాంటి ఒక ఉద్రిక్త వాతావరణం కనిపించిందో స్క్రీన్ మీద మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున స్థానిక పోలీస్ స్టేషన్కి వచ్చి నెహ్రూని చంపేశారు, దారుణంగా చంపేశారు, ఫ్రెండ్సే ఈ విధంగా చేశారు, కానీ ఆ ఫ్రెండ్స్ని దాపెడతా ఉన్నారు, ఫ్రెండ్స్ చేయలేదన్నట్టుగా చిత్రీకరిస్తూ ఉన్నారు, ఈ కేసును పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, ఈ నిర్వీర్యం అయ్యే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి, అలా ఏమాత్రం కాకూడదు, వాస్తవాలన్నీ కూడా వెలికి తీయాలి, వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.